అలాంటి అగత్యాలు చూశాం. ఈరోజు ఈగలనే వ్యవస్థను పెట్టి రాష్ట్రంలో గంజాయిని వీలైనంత వరకు నిర్మూలించాం. ఒకటే హామీ ఇస్తున్నా, ఎవడైనా సరే గంజాయి అమ్మినా డ్రగ్స్ అమ్మినా అదే చివరి రోజు వారికి మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, ఎవరైనా మీ జోలుకొస్తే నేను అందులో బాధితుడిని ఆడబిడ్డలు అవమానం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏ విధంగా బాధపడతారో చూశా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ బాధ అనుభవించాం. ఇవి తెలిసిన వ్యక్తులం. అందుకే ఏ ఆడబిడ్డ క్యారెక్టర్ అసాసినేషన్ కింద అవమానం చేసే పరిస్థితి ఎవడొచ్చినా సోషల్ మీడియాలో గాని ఎక్కడ చేసినా వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, ముందుకి ఇప్పటికీ పరిస్థితులు మారాయా లేదా అని అడుగుతున్నా. మారాయంటే చేతుల పైకి చెప్పండి, మారాయా లేదా? మీలో ధైర్యం వచ్చిందా లేదా? అందుకే వాళ్ళని ఒకటేసారి హెచ్చరిస్తున్నా, తమాషా అనుకోవద్దండి. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాం. ఎవడైనా తోక దిప్పితే తోక కట్ అయిపోతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏ కార్యక్రమం చేసినా ఇంత మునిపి లోకేష్ గారు కూడా ఒకటి రెండు విషయాలు చెప్పారు. తప్పకుండా అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి ఆడబిడ్డల భద్రతకు ఏదైనా సమస్యలుంటే అలాంటి పైన ప్రత్యేకమైన చట్టాన్ని తేవడానికి కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా వెనకడుగు ఇయ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఆర్టీసీ సిబ్బందిని కూడా ఒక్క విషయం ఈ సందర్భంగా కోరుతున్నా. బిగినింగ్ లో మా ఆడబిడ్డలు ఉత్సాహంగా వచ్చి బస్సుల్లో ఎక్కినప్పుడు